వారీగా చేసుకోవాలి. ఒక సెక్టర్ నుంచి బ్లాక్ వారీగా చేసుకుంటూ పోతే బాగుంటుంది. కన్ఫ్యూజ్ కాకుండా మాకు ఉంటుంది, వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు మీరు నంబర్ 87/1 అట్లా ఇచ్చుకుని పోతుంది కదా. ఒక బ్లాక్ల వారీగా మంచిగా ఉంటుంది సార్. 6B అంటే ఇది మా బ్లాక్ షురూ అయింది, నాది స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు రేపు పొద్దున మీరు వచ్చి కూర్చొని ఇదేంటి 6B ఉంది ఇక్కడ 80 అక్కడ నంబర్ 6B అట్లా ఉంటుంది. ఇక్కడ ఉన్న నంబరే మీరు వచ్చేస్తుంది. బ్లాక్ నెంబర్ 1 చేసి అంతా క్లీన్ చేసి पामुलो पतिगा हम लोग के मेन पॉइंट्स हमारे ब्लॉक्स के नहीं पूरा कुल्लूर के लिए कोई लेटर रूप में इच्छा सर अभी नहीं तो मेन पॉइंट से ये हम एडमिन देना चाहते हैं। जी बोलिए सर। पूरा स्कूल का इशू है, पीने का पानी का इशू है साहब, बस पीने के ట్రైన్ కన్నా మీకు ఎంతమంది ఉన్నారు మీ కుటుంబంలో? ఓకే. ఓహో. మీరు ఇంతకుముందు ఎక్కడ ఉన్నా రాజేంద్ర నగర్ అమ్మా. మీరు ఇంతకుముందు ఇది లేకముందు ఎక్కడి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? 1 మంత్ అవుతుందా? ఇక్కడే ఉంటున్నారా రెగ్యులర్గా? అప్పుడప్పుడు పట్ట ఆయన సార్ కొంచెం సార్ కొని ఇక్కడ గార్డెన్ వర్కరా? మీరు ఐక్యాలు ఏం చేస్తారు? డెలివరీ పాపనా బాబు? పెయింట్ చేస్తున్నారు మీరు? ఏం పని చేస్తారు మీరు? రైట్ రైట్. ఇది ఫస్ట్ నాకు గవర్నమెంట్ కూర్చొని ఉన్నాయి కదా ఫిల్మ్ నగర్ దగ్గర ఇక్కడ గౌడ్ తోటి. రైట్ రైట్. ఏం మీరు ఇంకా ఏమి సామాన్లు కానీ రాలేదా? కొన్ని సామాన్లు ఇవ్వాలి తెస్తున్నాం ఇక సామాన్లు ఈ ఫ్లోర్లో ఎంతమంది వచ్చారు? మీరు ఇల్లు ఇచ్చినాక రాము అంటే ఎట్లా ఉంటుంది? ఒక్కొక్క బ్లాక్లో ఎంతమంది ఉన్నారు? మా బ్లాక్లో ఇప్పుడు 60 మంది వరకు. 60 మంది మీరు ఏ బ్లాక్? నాకు 75 బ్లాక్ సార్. నా బ్లాక్లో వచ్చేసి దాదాపు 50 వరకు ఉన్నారు సార్. అంటే ఉన్నారంటే జస్ట్ తాళం తీసుకొని వెళ్ళారా? కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. సరే అది డిస్కస్ చేద్దాం. हमारा खुशी से सर अब हम पूरे बिल्डिंग एडमिन से साहब खुशी से आपको लेकर ठीक है ठीक है। కొద్దిగా మాకు కొద్దిగా ఇది సో కమిషనర్ आप వీళ్ళందరూ देख लेना है। వస్తారు సార్. వీళ్ళు బ్లాక్ వైజ్ కలెక్షన్ చేస్తారు. నంబర్స్ ఇప్పుడు ఇంటి నెంబర్ ఇచ్చేసారా? ఇస్తున్నారా? సార్ ఈ రోజు స్టార్ట్ చేసినాం సార్. ఆన్లైన్ చేపిస్తున్నాం. బ్లాక్ లో